హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా. మీ పేరు? రవీంద్ర రెడ్డి అన్న. ఓకే అన్న, ఈ షాద్నగర్ రియల్ ఎస్టేట్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? షాద్నగర్ రియల్ ఎస్టేట్ గత 2019 నుంచి ఇదే ఫీల్డ్లో ఇక్కడనే ఉన్నాను ఎక్కువ ఈ ఏరియాలో. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ప్లాట్ కొనాలంటే నువ్వు నన్ను ఎలా కన్విన్స్ చేస్తావు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్స్ చేసే ముందు ఇక్కడ డెవలప్మెంట్స్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే డెవలప్మెంట్స్ మంచిగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా కస్టమర్ అన్నది ఇన్వెస్ట్మెంట్ 100% కన్విన్స్ అయి పెట్టేస్తాడు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు బెంగళూరు హైవే ప్రజెంట్ ఈ షాద్నగర్ ఎక్కడైతే ఉంటుందో బెంగళూరు హైవే అనుకుని ఉంటుంది. అయితే ఈ బెంగళూరు హైవే ముఖ్య ప్రత్యేకత ఏంటంటే మన హైదరాబాద్లో 10 హైవేలు ఉన్నాయి. అందులో మనకు ఈ బెంగళూరు హైవే వచ్చేసి ఏంటంటే మనకు 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందన్నట్టు. ఒకటి ఎయిర్పోర్టు ఈ బెంగళూరు హైవేకి అనుకుని ఉంటుంది మనకు ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందో ఇది 12 lane హైవే కాబోతుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ ఆల్రెడీ 6 lane వరకు నడుస్తుంది, పాత ప్రపోజల్ ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రపోజల్ నెక్స్ట్ కమింగ్ 5 years or 8 years లోపు మనకు 12 lane ప్రపోజల్ కూడా ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో మనకు ఎయిర్వేస్ ఉంది, రోడ్వే ఉంది, నెక్స్ట్ వచ్చేసి రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది ఈ హైవేకు. అంటే పారలల్గా ఉంటుంది, మన హైవేకు బేస్ చేసుకొని పారలల్గా ఉంటుంది. ప్రజెంట్ మనకు ఎంఎంటీఎస్ అంటే ఏదైతే మన పాసెంజర్ ట్రైన్ కానీ ఎంఎంటీఎస్ ఏదైతే అంటామో అది సికింద్రాబాద్ నుంచి ప్రజెంట్ నాంపల్లి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మహబూబ్నగర్ ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది. సో 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ఏకైక హైవే మన బెంగళూరు హైవే. సో అందుకనే దీని యొక్క అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే మనది ఐటీ కారిడారు ఏది హైదరాబాదు, నెక్స్ట్ బెంగళూరు కూడా పెద్ద ఐటీ కారిడారు. సో ఒక ఐటీ కారిడార్ టు ఐటీ కారిడార్ అన్నది ఒక మల్టీ నేషనల్ కంపెనీస్ ఉన్న పెద్ద కంపెనీస్కి ఒక మంచి కనెక్టివిటీ అన్నట్టు ఇది కంప్లీట్గా. అందుకే బెంగళూరు హైవేలో ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకు రియాలిటీ ఉంది తప్ప అంటే రియల్ రూపంలో ఎక్కలేదు. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది అంటే రియాలిటీ మార్కెట్ అన్నట్టు ఇది కంప్లీట్గా. అంటే వర్చువల్ మార్కెటింగ్ కాకుండా రియల్ ఎస్టేట్గా అంటే రియాలిటీగా జరిగే మార్కెటింగ్ ఇది. చాలా బాగా చెప్పినావు. నెగిటివ్స్ కూడా చెప్పండి ఏమున్నాయో. అయితే నెగిటివ్స్ వచ్చేసి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏంటంటే అన్న మనకు ఇక్కడ 111 జీవో అన్నది ఒకటి కొంచెం మనకు మైనస్ పాయింట్ స్టార్టింగ్లో. సో దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్చువల్గా ఎయిర్పోర్ట్ పక్కన అక్కడే ఎక్కువ జరిగేది. కానీ 111 జీవో ఏమైపోయిందంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అప్ టు కొత్తూరు వరకు మనకు 111 జీవో ఇంప్లిమెంట్ అవుతుంది అన్నట్టు. సో కొత్తూరు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది రెసిడెన్షియల్ జోను. అయితే అదొకటి మేజర్గా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మిగతా అంటే మైనస్ పాయింట్స్ ఈ హైవేకి ఎక్కువ ఏం లేవు అంతే. ఇది ఒక్కటైతే మైనస్ పాయింట్ మేజర్గా. 10/10కి ఎంత రేటింగ్ ఇస్తావు? ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే 10కు 10 ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దీనికి ఎందుకు 10/10 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అమీర్పేట ఉంది కదా, అమీర్పేట, ఎస్ఆర్ నగరు, కుకట్పల్లి, పటాన్చేరు, ఈరోజున్న ఇస్నాపూర్, ఇవన్నీ ఏరియాలు ఒకప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ విత్ చిన్న చిన్న టౌన్స్ ఉంటుండే అండ్ చిన్న పాపులేషన్ ఉంటుండే 20 ఏళ్ళ కింద. ఇప్పుడు ఏమైపోయిందంటే సేమ్ మీరు కొత్తూరు, షాద్నగర్, బాల్నార్, జడ్చర్ల తీసుకుంటే కూడా ఇండస్ట్రియల్ కారిడార్ విత్ చిన్న చిన్న టౌన్స్గా ఉన్నాయి ఇన్ని రోజులు. ఇప్పుడు ఆల్రెడీ టౌన్ అభివృద్ధి పదంలో ముందుకు వచ్చేస్తున్నాయి కంప్లీట్గా. సో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే రానున్న 10 నుంచి 15 ఏళ్ళల్లో మీరు అమీర్పేట అది మన ఏదైతే ఎస్ఆర్ నగరు, కుకట్పల్లి, పటాన్చేరు, ఇస్నాపూర్ ఎట్లయితే డెవలప్ అయిందో సేమ్ అదే విధంగా కొత్తూరు, షాద్నగర్, బాల్నారు, జడ్చర్ల ఈ 4 టౌన్లు కంప్లీట్గా మెర్జ్ అయిపోయి మీకు హెవీ డెన్సిటీ లివింగ్ పీపుల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కంప్లీట్గా అట్లా. ఓకే అండి. ఇప్పుడు మార్కెట్లో కస్టమర్స్ డిఫరెంట్గా వస్తారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాను ఈ షాద్నగర్ మార్కెట్లో? సో జనరల్గా అయితే షాద్నగర్ మార్కెట్లో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి లైక్ మనం బాల్నార్ దాటి వెళ్ళి అమ్మాలంటేనేమో కొంచెం డిస్టెన్స్ అన్నది ఛాలెంజింగ్గా మారుతుంది. కాకపోతే అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ చేయబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే ROI మాత్రం ఎక్కడ తగ్గలేదు. మనం పెట్టిన రేటుకి రూపాయి యాడ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు ఇక్కడ మనకు. ఓకే అన్న, ఇప్పుడు 2019 నుంచి చేస్తున్నావు కదా, 2019లో రేట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఎట్లున్నాయి? యాక్చువల్గా 2019లో మనకు హైవేలకే 6,500 నుంచి 8,500 కూడా దొరికింది అప్పుడు. ఇప్పుడు హైవేల దగ్గర అయితే మనకు 25,000 నుంచి 35,000 దాకా పోతుందండి ప్రజెంట్ అయితే. ఇప్పుడు మేము చేసినామన్న వెంచర్, ఇప్పుడు చేసినాం ఒకటి 24,000 హైవే నుంచి 1.5 లోపట్టుకుంది. అవును, ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ NRSC చుట్టుపక్కల కానీ లేకపోతే ఇక్కడ మనకు హైవే బేస్ చేసుకొని ఏది మన ఎంఏ హోటల్ ఆపోజిట్లో కానీ ఆ కమ్మదనం పోయి రోడ్లో కానీ ఇవన్నీ మనకు 22,000-25,000 30,000 వరకు కూడా ఉన్నాయన్న. ఇంకా రాగమైరి వాళ్ళు 35,000 కూడా ఉంది ఇక్కడ వేరే వెంచర్ వాళ్ళది. సో చాలామంది అంటే రేట్లు ఇక్కడ కోట్ చేస్తున్నారు. మనకు ఇంకా కొత్తూరు దగ్గర సుచేర్ ఇండియా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 35,000 కూడా కోట్ చేస్తున్నారు అక్కడ అట్లా. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లుందన్న? ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే అంటే బాగా లో లేదు అట్లని చెప్పేసి ఫుల్ హైప్లో లేదు. అంటే కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు.
అంటే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేసే వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎవరు ఆగట్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి మనం బయలుదేరినాం కదా ఇంతకుముందు, అక్కడ మీరు క్రౌడ్ చూసి అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఆగట్లేదు, ఎక్కడ కూడా మనకు ఏదైతే మన స్లాట్ బుకింగ్ ఆగట్లేదు, ఎక్కడ కూడా మనకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆగట్లేదు. మూవ్మెంట్ మాత్రం చాలా హెవీగా ఉంది కానీ ఎక్కడ ఆగట్లేదు. సో కాకపోతే ఏంటంటే పీపుల్ మధ్యలో ఏంటంటే కొంచెం ఎట్లా అంటే ఒక 2 years నుంచి స్తబ్దత ఉంది, లేకపోతే స్టాగ్నెంట్ అయింది మార్కెట్ అని చెప్పి జస్ట్ మాట్లాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయకుండా అయితే ఉండట్లేదు అట్లా. ఓకే, రియల్ ఎస్టేట్లోకి వచ్చేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసినా, ఎందుకు వచ్చినా అనిపించింది ఎప్పుడైనా? అంటే చెప్పాలి మీరు. కోవిడ్ టైంలో కొంచెం అనిపించింది అన్న, కోవిడ్ టైంలో అనిపించింది. తర్వాత ఏమనిపించింది అంటే అప్పుడు లాక్డౌన్ అయిపోయిన తర్వాత చాలామంది నన్ను కూడా ఉల్టా అంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కూడా అరే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం అని క్వశ్చన్ కూడా అడిగారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. తర్వాత అనుకున్నాం సరే అందరికీ ఒకవేళ మార్కెట్ డౌన్ అయితే మనకు కూడా అవుతుంది, ఒకవేళ మళ్ళీ అందరికి స్టార్ట్ అయితే మనకు కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కాలచక్రం అనేది మనం ఆపేది కాదు కాబట్టి సో ముందుకు వెళ్ళొచ్చులే అని అనుకున్నాము. సో 3 months తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ అద్భుతంగా పుంజుకుంది. అంటే అప్పుడు మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే అంటే ఈ కోవిడ్ని మనం దాటగలిగినామంటే ఇంతకన్నా మించిన ఎంత పెద్ద ఆపద వచ్చినా రియల్ ఎస్టేట్ దాటగలుగుతామని ఒక నమ్మకం అయితే వచ్చింది. సూపర్ అన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు.